తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎనలేని చరిత్రలో మచ్చ రావడం చాలా బాధాకరం. దేవుడి ప్రసాదం పవిత్రంగా భావించి తన జీవితంలో ఒకసారైనా కొండకెళ్ళాలి, దేవుడి ప్రసాదం తీసుకురావాలి, ఆ లడ్డు మా కుటుంబ సభ్యులకు తినిపించాలనే ఒక గొప్ప ఆశని, నమ్మకాన్ని గత ప్రభుత్వం తుంగలో దొక్కి ఆర్థిక లావాదేవీలు ధ్యేయంగా లాభాపేక్షతో చేసిన వ్యవహారం ప్రపంచ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి ఇందులో నిజాలేంటి? ఆ రోజు డైరీ వాళ్ళు ఏం చెప్పారు, ఎన్ఎస్డిపి డైరీ వాళ్ళు ఏం చెప్పారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఆ రోజు సిట్ కానీ ఇప్పుడు వేసిన సిబిసి ఎన్క్వైరీ కానీ సిబిఐ ఎన్క్వైరీ కానీ శాంపిల్స్ అన్ని ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు, దీని వెనకాల ఎవరున్నారు, దీని వెనకాల ఉన్న వ్యక్తుల పైన ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నాము, అసలు ఈ దుర్మార్గమైన చర్యకి మూలాధారణం ఏది, అప్పుడున్న బాడీ అప్పుడున్న కమిటీ వాళ్ళు కూడా ఏ రకంగా లాభాపేక్షతో పర్చేసింగ్ కమిటీ వాళ్ళు సంతకాలు పెట్టారు, దానికి ఏ విధంగా బోర్డు ఆమోదించిన అనేక సందేహాలు ఉన్నాయి. తర్వాత విషయం బయటకు వచ్చిన తర్వాత అందరూ గుర్తు చప్పుడు కాకుండా ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా బేరాలు పలికారు. ప్రమాణం చేస్తాము, కర్పూరం ఆర్పేస్తాము, కొండ మీద దక్షత చేస్తాము, దీక్షలు వహిస్తాము. చివరికి తేలింది ఏంటంటే ఖచ్చితంగా శ్రీవారి సేవలో ఉన్నటువంటి అన్నప్రసాదాల్లోనూ అలాగే లడ్డులోనూ కల్తీ జరిగిన నిర్ధారణ శక్తి వచ్చింది. అనేక అంశాలపైన కూడా ఈరోజు ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఈ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, గదవలో ఉన్నటువంటి చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు కావచ్చు, ఈ వైష్ణవి డైరీ ఏంటి, ఆ తమిళనాడు వచ్చిన ట్యాంకులు ఎలా వచ్చాయి, అలాగే గుజరాత్ నుంచి అమూల్ ఫ్యాక్టరీ నుంచి ఏ విధంగా వచ్చాయి, అనేక అంశాలపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ లడ్డు తిన్న గత దర్శనానికి వచ్చిన భక్తులు చాలా మంది దిగ్భ్రాంతి కాకుండా బాధ కలిగించారు. ఎందుకంటే ఏంటి క్రికెట్ బంతుల్లా ఉన్నాయి ఈ లడ్డు, అసలు లడ్డులో ఎటువంటి నెయ్యి వాసన లేదు, ఎటువంటి నాణ్యత లేదు, యాలకులు పప్పులు అదేవిధంగా గుంటబాడి పప్పులు కానీ జీడి పప్పులు కనబడట్లేదు, నాణ్యత లేదు, 2-3 రోజులకే స్మెల్ వస్తా ఉంది, తింటా ఉంటే కూడా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తా ఉంది. కానీ చాలా మంది భక్తులు మీ ద్వారా మీడియా ద్వారా చెప్పిన సంఘటన మనం చూసాం. ఇవన్నీ కూడా కొలిక్కి వచ్చాయి. ఖచ్చితంగా 100 పాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపైన ఈ చర్యతో చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటకు వచ్చాయి. ఇవన్నీ కూడా నిజమని తేల్తా ఉంది. ఆ రోజు డైరీ రిపోర్ట్లు ఇచ్చినవన్నీ కూడా వాస్తవాలు దగ్గరగా వస్తున్నాయి. సిట్ చాలా స్పీడ్ గా పనిచేసింది. అప్పుడున్న అధికారులు ఏ రకంగా నెయ్యి ట్యాంకర్లని అలాగే అప్పుడున్న వాళ్ళు ఏ విధంగా గేట్లు దాటిచ్చారు, ఏ విధంగా టోల్ గేట్ స్లిప్పులు తీసుకొచ్చారు, ఆ స్లిప్పుల్లో ఎటువంటి అబద్ధాలు ఉన్నాయి, కంప్యూటర్ స్లిప్పా మాన్యువల్ స్లిప్పా, అనేక అంశాలపైన ఈ రోజు నిర్ధారణకు వచ్చారు. ఆల్మోస్ట్ నివేదిక అయితే వచ్చేసింది. తిరుమల దేవస్థానంలో లడ్డీ కల్తీ జరిగిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి శ్రీనివాస్ చౌదరి గారు. మీకు కూడా వాట్సాప్ లో దానికి సంబంధించిన సమాచారం షేర్ చేశారు, అందరికీ షేర్ చేశాను. టీటీడీ నెయ్యి కల్తీ మీద ఎన్డీడీబీ రిపోర్టు చెప్పింది ఇదే అంటూ కేవలం అనుమానాలు ఊహాజనితం అంటూ సరిపెట్టిన ఆయన నలుగురికి కూడా షేర్ చేశాను పాయింట్లు. అవి కూడా ఐఎస్ఓ స్టాండర్డ్స్ని మాత్రమే ఉటంకించిన వైచిత్రి. నివేదిక మొత్తం ఐఎస్ఓ స్టాండర్డ్స్ చుట్టూనే, తన సొంత అభిప్రాయం చెప్పని ఎన్డీడీబీ, అలాగే సీఎం టీటీడీ ఈవో ఆరోపణలు నిర్ధారించని ఎన్డీడీబీ నివేదిక. కొన్ని అంశాలనే ప్రస్తావించిన ఎన్డీడీబీ. సో అనెక్సర్ 1లో ఇచ్చిన అంశాలను రిపోర్ట్లో ప్రస్తావించిన వైనం. ఏఆర్ డైరీ నెయ్యిపై అటు ఇటు కాకుండా నివేదిక ఇచ్చిన ఎన్డీబీ. సీఎం చంద్రబాబు ఈవో తప్పుదోవ పట్టించారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సో మెరుపుల మహేష్ గారు, దీనికి సంబంధించి మీరేమంటారు? మీరు కూడా తిరుపతికి అత్యంత సమీపంలోనే ఉంటారు, మీకు మాకన్నా ఎక్కువ సమాచారం ఉంటుంది. సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి అలాగే మీకు ప్యానల్ ఇతర పార్టీ నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సో మీరు ఏదైతే రిపోర్ట్ ఇందాక చెప్పారో, ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని విషయాలు కూడా బయటపడ్డాయి సార్. ఏదో పూర్తిగా ఏమీ లేదు అన్నట్టు, ఏమీ లేదు అక్కడ ఏమీ జరగలేదు, అంతా మంచిగానే ఉంది అన్నట్టు కూడా ఎక్కడ కూడా రాలేదు. పైగా నిన్న కూడా సిట్ విచారణలో కొన్ని టెక్నికల్ అంశాలు తీసుకున్నట్టయితే నిజానికి అక్కడ క్వాలిటీ చెక్ చేసే యంత్రాలు ఏదైతే మిషన్స్ ఏదైతే ఉన్నాయో సరిగ్గా పనిచేయట్లేదు, దీని ద్వారా వచ్చే రిపోర్ట్స్ కూడా కరెక్ట్ గా ఉండదు అనేది కూడా నేను గుర్తించడం జరిగింది. నిన్న సిట్ అధికారులు ఏదైతే కొన్ని ప్రశ్నలు వాళ్ళ మీద వేశారో వాళ్ళు కూడా కొన్ని దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో కూడా ఉంది అని కూడా మనం చూసాం. చెప్పాలి అన్నట్టయితే అంటే ఏంటంటే సహకరించట్లేదని కాదు, బట్ అక్కడ టెక్నికల్ గా కానీ లేకపోతే వాళ్ళు డిఫరెంట్ సైడ్ నుంచి క్వశ్చన్ చేసేటప్పుడు కేవలము సైజులో ఉండేటప్పుడే కాదు, ఏదో మిక్స్ చేసి ఏదో ఎక్స్ట్రా మిక్స్ చేసిందే కాదు,
దాని వల్ల వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది, దాని వల్ల వచ్చే వెయిట్ ఎలా ఉంటుంది అనే చాలా విషయాల మీద కూడా నిన్న ప్రశ్నించినప్పుడు సరైన సమాధానాలు వాళ్ళు సరిగా చెప్పట్లేదు. ఇక్కడ మిషన్స్ సరిగా ఆ విధంగా అసలు మిషన్స్ చాలా వరకు ఆ క్వాలిటీ చెక్ చేసే మిషన్స్ అవుట్పుట్ సరిగా రాదు అనే విషయాలు కూడా కొంతవరకు మనం నిన్న కొన్ని మీడియాలో కానీ లేకపోతే మాకున్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ లో కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఏదైతే ప్రస్తావించారో అది కూడా అదేమి దాని ఏమంటారంటే దట్ ఈస్ నాట్ ఐఎస్ఓ రిపోర్ట్ అని కూడా మేము చెప్పము సార్. ఇప్పుడు వెళ్ళారు, కల్తీ జరిగిందని చెప్పారు. ఇంకోటి చాలా డౌట్స్ రావడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఏ వెహికల్ అయితే ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో ఆ వెహికల్ తిరుమలకి రీచ్ అవ్వడానికి హార్డ్లీ అందరూ కూడా చూసారు, ఇంతకుముందు కూడా మాట్లాడాము, మహా అయితే 1 night బయలుదేరితే కూడా చేరిపోయే వెహికల్స్ కూడా ఒక 3-4 days తర్వాత చేరడాన్ని ఇప్పుడు అందరూ కూడా డౌట్ పడుతున్నటువంటి పరిస్థితి వచ్చాయి. అదేలాగా ఏఆర్ డైరీ మహేష్ గారు నాదొక డౌట్ అండి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఐ బిలీవ్ ఎన్డీడీబీ అంటే అదే అనుకుంటాను. ఆ గోడ మీద పిల్లిలాగా ఎందుకు వ్యవహరిస్తోంది? కారణం ఏంటి? ఏ ఒత్తిళ్లు పనిచేసినాయి? నిర్మమాటంగా ఇవ్వచ్చు కదా రిపోర్టు. అండ్ ఇంకొకటి, ఈవో జస్ట్ బేస్డ్ ఆన్ ది ఎన్డీడీబీ రిపోర్టు సీఎం గారిని ఏమైనా తప్పుదోవ పట్టించారా అనే ప్రశ్నలు కూడా నిన్న సిట్లో వచ్చినాయి. సిట్ అధికారులు వాళ్ళు ఆ ప్రశ్న వేసినట్టు తెలిసింది. మరి ఇక్కడ ఉన్న మాకే తెలిసిందంటే మీకు కూడా తెలిసి ఉంటుంది. మీకు కొన్ని మొహమాటలు ఉండటం వల్ల చెప్పలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను. సార్ మొహమాటం అలాంటిది ఏమీ కాదు సార్, మొహమాటం అలా కాదు కానీ సార్. ఎందుకంటే ఇది ఇప్పుడు మేము వాస్తవానికి చెప్తాను సార్. వాస్తవానికి ఖచ్చితంగా ఏదో మా సైడ్ నుంచి మేము తప్పు జరిగిందని క్లెయిమ్ చేస్తాం కాబట్టి తప్పే జరిగి ఉండాలా, అప్పుడే కరెక్ట్ మా క్లెయిమ్, మేము చెప్పింది క్లెయిమ్ అవుతుంది, అప్పుడే మాకు స్టాండిటీ వస్తుంది అని పూర్తిగా అంత వరస్ట్గా థింక్ చేసే అంత వరస్ట్ లాంటివి కాదు సార్. ఎందుకంటే ఇన్ కేసు అది ఏమీ జరగలేదంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. వాళ్ళు ఇబ్బంది పెట్టాలి. పంది కొవ్వు లేదు, జంతు కళేబరాలు లేవు, చాలా క్లియర్గా తెలుస్తోంది. ఎన్డీడీబీ హ్యాస్ స్టేటెడ్ వెరీ కేటగిరికలీ. మరి ఎక్కడి నుంచి వచ్చేసింది కల్తీ? జగన్మోహన్ రెడ్డి, తర్వాత వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ రాత్రి ఏమైనా కల్తీ చేశారు అక్కడ? సార్ ఏదన్నా కానీ అదే సార్, నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు బయట వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ బయట వచ్చిన తర్వాత ఆ కల్తీ నెయ్యి అని చెప్పి సార్ ఇంకోటి సార్, సీఎం గారు కూడా కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా తప్పు కదా. సీఎం ని తప్పుదోవ పట్టించడం తప్పు కదా అంటున్నాను. సీఎం గారిని తప్పుదోవ పట్టించడం తప్పు కదా. ఎందుకంత ఆదరా బాదరా? 2007లోనే నీటి కల్తీ జరుగుతోంది అనే మాట బయటకు వచ్చింది 2007లోనూ. సార్ నా దగ్గర ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నా మహేష్ గారు, నా దగ్గర నేను బేస్లెస్గా మాట్లాడట్లా సార్. నేను కూడా అదే అంటున్నాను సార్. మేము కూడా ఏదో సీఎం గారు ఆ మాట చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అందులో ఏమీ లేకపోయినా ఉంది అని ప్రూవ్ చేయాలనే కాన్సెప్ట్ కాదు కదా సార్. ఇది ఇట్స్ అలా మేము కూడా ఆలోచించట్లేదు. అట్ ఏ సేమ్ టైం ఏమీ జరగలేదు అని బయట వచ్చినా మంచిదే, ఏదైనా జరిగింది అనేది ఇంకా త్వరలో తెలుస్తుంది సార్. ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్టో లేకపోతే ఇప్పుడు ఇంకా ఏదైతే రిపోర్ట్ వస్తుందో వితిన్ 2-3 days లో నాకు తెలిసి 1 week లో రిపోర్ట్ రావచ్చు. వాళ్ళు ఇక్కడ తిరుపతిలోనే స్టే చేస్తున్నారు, వాళ్ళకి ఒక ప్రైమ్ డేటా ఏదో ఒక పెట్టుకో ఉంటారు. సో ఏదో ఒక పత్రికలో ప్రకటన ఓకే, వెల్ అండ్ గుడ్, అది ఏమీ లేదు అన్నట్టయితే దానివల్ల. ఎందుకంటే ఇదేమి ఎలక్షన్ ముందు యూజ్ చేసిన స్టంట్ కాదు సార్. మన కైండ్ ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ ముందు స్టంట్ యూజ్ చేసి దాని ద్వారా ఈ గవర్నమెంట్ లబ్ధి పొంది మేము సీట్లు పొంది అధికారంలోకి వచ్చినట్టయితే డెఫినెట్లీ అది తప్పు అవుతుందా అంటే ఆ ప్రస్తావన సిట్ చేయలేదులేండి. రాజకీయం మాట్లాడాల. సిట్ అడిగిన వాటిలో రాజకీయం లేదు, ఎన్డీడీబీ ఇచ్చిన దాంట్లోనూ రాజకీయం లేదు. బట్ ఆ గోడ మీద పిల్లివాటం నిర్ధారించని అంశాల మీద ఈఓ గారు సీఎం గారిని ఎలా తప్పుదోవ పట్టించారనేదే ఆ పత్రిక రాసిన కథనం, వాళ్ళ ప్రశ్న. చిన్న సబ్మిషన్ సార్, మహేష్ గారు మాట్లాడమనండి కంటిన్యూగా. నెయ్యిలో ఎన్డీడీ రిపోర్ట్ ఇచ్చిందంటే పూర్తిగా 19.7% నెయ్యి తప్ప మిగతా నెయ్యి లేదు, మిగతా కల్తీ అని ఇచ్చింది గతంలో. అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ లో ఈ కల్తీ ఉందని ఎస్ వాల్యూ ప్రకారం చెప్పారు. ఎస్ వాల్యూ ప్రకారమే 19.77% నెయ్యి ఉంది, మిగిలినంతా కల్తీ అని రాశారు. దాంట్లో ఫిష్ ఆయిల్, కొబ్బరి, కోదిన పిండి, కొవ్వు, అలాగే బీఫ్ ఫ్యాట్, అలాగే లాడు సంబంధించిన విషయాలన్నీ మాంసం సంబంధించిన ఉన్నాయని చెప్పి ఆ రోజు చేసిన రిపోర్ట్ మళ్ళీ మారిందంటే అనేక అనుమానాలు తావుదేస్తాయి సార్. ప్లీజ్ కంటిన్యూ మహేష్. సరే మహేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఈ లోపల మీకు పంపించిన అది ఒకసారి చూడండి, చూస్తూ ఉండండి. రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు,
మీరు మీ నాయకులు మీ ఈవోనే అనాలి, ఎందుకంటే ఆయన పూర్తిగా పొలిటికల్ లీడర్ మాదిరి వ్యవహరించాడు అక్కడ ధర్మారెడ్డి గారు. ఆయన మీ చైర్మన్లు సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, మేము చేతిలో కర్పూరం వేసుకొని ప్రమాణం చేస్తాం, కొండకి మోకాళ్ళ మీద నడిచి వచ్చి చెప్తాం, ఇన్ని బీరాలు పలికారు కదా. మరి అసలు వాళ్ళు తెప్పించుకుంది గవర్నమెంట్, మీరెందుకు ట్రై చేయలేదు? ఎన్డీడీబీ నుంచి అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఇది ఒక పత్రికకి అందిన సమాచారం, వాళ్ళు డీటెయిల్డ్గా సమాచారం సేకరించి అందులో పందికొవ్వు లేదు, జంతు కళేబరాలు లేవు, మిగిలిన ఇన్ఫీరియర్ క్వాలిటీ వస్తువులు ఖచ్చితంగా వాడారు మహేష్ గారు చెప్పినట్టు. ఏది పాడైపోయిన కొబ్బరో లేకపోతే కక్కుర్తిపడి ఇన్ఫీరియర్ క్వాలిటీలో ఉన్న దాంట్లో వాడాల్సిన కిస్మిస్లో జీడిపప్పులో చాలా కక్కుర్తి జరిగింది. ఏ మాటగా మాట చెప్పాలండి, లోగడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లడ్డూకిను ఇప్పుడు లడ్డూలోను నాణ్యతలో అద్భుతమైన ఇది కనిపిస్తోంది. అండ్ అలాగే క్యూ లైన్లో ప్రసాదం, వేడివేడి ప్రసాదం కూడా అందజేస్తున్నారు, చంటి పిల్లలకి పాలిస్తున్నారు. దేనికి అదే చెప్తున్నా. లక్ష్మణరావు గారు, ఇంత హడావిడి జరిగిన తర్వాత పందికోవు లేదు, జంతు కళేబరాలు లేవు, వాళ్ళు ఎవరో ఇన్వెస్టిగేట్ చేసి చెప్పారు, మీకా ఆ తీరిక లేదు, ఎంతసేపు ఈరోజు ఎవడు బయటికి వెళ్ళిపోతున్నాడా, వాడు ఏం చేస్తున్నాడు బయటికి వెళ్ళి, ఈ వ్యవహారమే తప్పించి మీకంటూ మీరు ఒక నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు కూడా చేసుకోలేదు. ఎంత అవ్యవస్థ మీ దగ్గర ఉందనేది ఇక్కడే స్పష్టమవుతుంది. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ వీక్షలు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. ఇది డే 1 నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మా నాయకుడు కూడా అందరూ ఒకటే చెప్తా ఉన్నారు, ఆ శ్రీవారి ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదు, నెయ్యిలో ఎటువంటి పందికొవ్వు కానీ జంతు కళేబరాలు కానీ కలవలేదని కరాఖండగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి వాళ్ళు చేస్తున్నటువంటి డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్లో శ్రీవారిని కూడా ఆ సాక్షాత్ కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రోడ్డు మీద కీడ్చేశారండి. అంటే రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం, మాకు ఎవరైనా తక్కువే, దేవుడైనా తక్కువే, మేము ఎవరినైనా వినియోగించుకుంటాం, అవసరమైతే దేవుడితోనైనా మేము రాజకీయం చేయగలమని నిరూపించాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి యొక్క భావజాలం అది. దేవుడి యొక్క భక్తుల్ని రెచ్చగొట్టాలి, దేవుడి అన్ని నమ్మినటువంటి హిందువుల భావజాలాన్ని, హిందువుల యొక్క మనోభావం మీద దెబ్బ కొట్టాలని వాళ్ళకున్నటువంటి మొదటి నుంచి ఉన్న లక్షణం. సో ఆ రకంగా వాళ్ళు రాజకీయం చేద్దాం అనుకున్నారు. అక్కడ జరిగిందేందో అసలు ఏంటైంది తలా తోక తెలియకుండా సనాతన ధర్మ పరిరక్షకుడు పుట్టుకొచ్చాడు పవన్ కళ్యాణ్. నేను సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్నాడు. ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు మరి నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి పార్టీ పెట్టాను, నేను హిందువుల యొక్క మనోభావాలను విధాలను ఇచ్చేయడానికి నేను పార్టీ పెట్టాను ఎందుకు చెప్పలేపారు? అప్పుడు సెక్యులరిజం గురించి ఎందుకు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? అప్పుడు శనివారం ఇంకో సిపిఎం భావజాలాలు, లేదా నాకు కమ్యూనిస్టు భావజాలలోని ఒక లేనను అది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు సడన్ గా సనాతన ధర్మం గురించి వచ్చారు. మరి సనాతన ధర్మం గురించి పునరుద్ధరకుడు అన్నప్పుడు ఆయన జీవితంలో పర్సనల్ గా ఏం జరిగిందో అందరికి తెలిసింది. ఈ లడ్డు విషయంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, టీడీపీ నాయకులైనా జస్ట్ కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఇంకో స్టేట్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారే నెయ్యి అయితే కల్తీ జరిగింది కానీ లడ్డూలో వాడటం లేదని తెలియదని మళ్ళీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే నారా లోకేష్ గారు ఏమంటారు, అసలు లడ్డూలో కల్తీ జరిగిందో లేదో మాకు తెలియదని ఆయన ఒక స్టేట్మెంట్. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ గందరగోళంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా సున్నితంగా ఇరికించారు టీడీపీ ప్రభుత్వం. అది జనసేన పార్టీ వాళ్ళకి అర్థం కాల, పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాదు. ఆయన ఏదో నేనే అని చెప్పి ఎక్కడో మరి తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రం తీసుకొచ్చి విజయవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లు కడిగి తన యొక్క ప్రాతిపత్యాన్ని ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇది నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకటే చెప్తాను, ఈరోజు క్రిస్టల్ క్లియర్ గా ఎన్డీడీబీ ఏం చెప్పింది, ఎన్డీడీబీలు ఆ రోజు కూడా చెప్పారండి. వాళ్ళకి ఇచ్చినటువంటి లిస్ట్ లో ఏదైతే సర్టిఫైడ్ ఒక డాక్యుమెంట్ ఉంటుందో సర్టిఫైడ్ డాక్యుమెంట్ లో వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా 2వ పాయింట్లో 3వ పాయింట్లో వాళ్ళు పెట్టారు, మేము ఇచ్చినటువంటి రిపోర్టు ప్రామాణికం కాదు. మీ ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని సార్లు మరి ఈ పందుకో కానీ ఇవి కానీ కలిసేటట్టు ఆ రిపోర్ట్ లో అది ప్రామాణికం కాదని వాళ్ళు నోట్ అని దాంట్లో చేర్చడం జరిగిందంటే దానికి అర్థం ఏంటంటే ఇది ప్రామాణికం కాదని వాళ్ళు ఫస్ట్ గానే చెప్పగానే చెప్పారు. తర్వాత మా నాయకులు కూడా
అసలు ఇదేంటి అక్కడ చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్ లో ఉంది, ఎన్డీపీ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి కదా. మీరు వెళ్ళి గుజరాత్ లోనే ఎందుకు టెస్ట్ చేయించారు, గుజరాత్ లోనే ఎందుకు తీసుకొచ్చారని మీకు క్రిస్టల్ క్లియర్ గా చెప్పాం కదా. ఎందుకు ఢిల్లీ పంపించలా? అత్యంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి ఢిల్లీలో ఉంది కదా, మరి ఢిల్లీలో ఎందుకు మీరు దాన్ని పంపించలేదు? ఆ శాంపిల్స్ మేము అడిగాం. అలాగే కేఎంఎఫ్ ఏదైతే వీళ్ళు బెంగళూరు నుంచి తీసుకొచ్చిన కేఎంఎఫ్ కూడా గతంలో వీళ్ళే టెస్ట్ చేపిస్తే దాంట్లో 2007లో మరి ఎటువంటి కల్తీ లేదు, వాటర్ ఉందని నిర్ధారణ ఇవ్వడం జరిగింది. అంటే ఒకటే సార్, ఈ యొక్క ఏఆర్ వాళ్ళు పంపించినటువంటి ఈ నెయ్యి లడ్డులో వాడారా లేదో తెలియదు, ఇప్పుడు కూడా కన్ఫర్మేషన్ లేదు. దీన్ని ఏంటనేది సిట్టు దర్యాప్తు చేస్తూ ఉంది. సో వాళ్ళకి ఈ దర్యాప్తులో కొన్ని నిజాలు అర్థమవుతోంది. ఎక్కడైతే ఈ ఈఓ ఎవరైతే ఇప్పుడున్న ప్రజెంట్ ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన పక్కదా పట్టించాడు చంద్రబాబు నాయుడు గారిని, పూర్తిగా సమాచారం లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా పక్కదా పట్టించారని అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంటంటే రాష్ట్రంలో సూపర్ 6 అక్కడ గాల్లో వదిలేశారు. నెలకొకటి రోజుకొకటి ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి మాట్లాడండి మీరు. కాదు ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి మాట్లాడండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. రేగి లక్ష్మణరావు గారు, మీరు కూడా వీలు చూసుకొని వెసులుబాటు చూసుకొని తిరుపతి వెళ్ళండి, అక్కడ ప్రసాదం తినండి. ఈరోజు ఇచ్చిన ప్రసాదంలో ఉన్న నాణ్యత ఎంత మెరుగ్గా ఉందో 80% మెరుగ్గా ఉంది. అండ్ నేను ఒక్కడిని చెప్పడం కాదు, అక్కడికి వెళ్ళిన భక్తులు అందరూ చెప్తారు. మీరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా మీరున్నప్పుడు ఆ ఇన్ఫీరియర్ క్వాలిటీకి సంబంధించిన అంశాలన్నీ ఆ రిపోర్ట్లో ఉన్నాయి. ఎందుకంటే మరి ఏ కాసులకి కకృతిపడి భగవంతుడికి నివేదించే దాంట్లో కూడా ఇన్ఫీరియర్ క్వాలిటీ జీడిపప్పులు ఇలా ఇంకా ఇతర ద్రవ్యాలన్నీ అర్థం కావట్లా. వాస్తవానికి నాకు అర్థం కావట్లా. మీరు సర్టిఫికేట్ చేస్తూ ఉన్నారు, టీడీపీ వచ్చి జనసేన బీజేపీ సర్టిఫికేట్ చేస్తూనే ఉన్నారు. మరి వీళ్ళు ఈ రోజున ఈ నాణ్యమైన ఆ లడ్డు ఎంత సువాసన రావడానికి కానీ, వీళ్ళు వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ మారే అనడానికి మేము కొనే రేట్ అంతా వీళ్ళు కొనే రేట్ అంతా అనేది ఒకసారి లెక్కలు చెప్పమని చెప్తా ఉన్నా. మేము నెయ్యికి 300 రేటును బట్టి క్వాలిటీ రాదండి, రేటును బట్టి క్వాలిటీ రాదు. ఇచ్చేవాడు సప్లై చేసేవాడి మనసును బట్టి క్వాలిటీ వస్తుంది, వాడిలో ఉండే నిబద్ధతను బట్టి క్వాలిటీ వస్తుంది. క్వాలిటీ లేకుండా నెయ్యిలో లడ్డూలో మీకు సువాసన ఎలాగ వస్తుంది, అంత క్వాలిటీ ఎలాగ వచ్చింది? ఏ ఇంగ్రీడియంట్స్ వాడటం వల్ల క్వాలిటీ వచ్చింది? ఒకసారి ప్రజలకు ఎవరు వచ్చమని చెప్తా ఉన్నా, చెప్తారు, గ్యారంటీగా చెప్తారు. మీ హయాంలో నేను జంతు కళేబరాలు, పందికొవ్వు ఇలాంటి మాటలు నేను మాట్లాడను, కానీ ఇన్ఫీరియర్ క్వాలిటీ లడ్డూలు అయితే మీ హయాంలో నడిచినాయి. ఎందుకంటే వీళ్ళు అన్నారు 320 రూపాయలకి ఏ నాణ్యమైన నెయ్యి వస్తుంది అన్నప్పుడు వీళ్ళేమని ఇప్పుడు 1500కి 2000 కొంటూ ఉన్నారా? ఈ ఇప్పుడు 1500కి 2000కి మేము కొన్నాము. అందుకనే లడ్డులో శ్రీవారి లడ్డులో నాణ్యత ఉంది, సువాసన వస్తూ ఉంది, 4 రోజులకు నిల్వ పెట్టుకోవచ్చు. ఆ రోజుల్లో 10 రోజులకు పోయే లడ్డు ఈ రోజున 4 రోజులు మనం నిల్వ పెట్టుకోవచ్చామని వీళ్ళు చెప్తా ఉన్నారా? ఏ రకంగా మీరు క్వాలిటీ తీసుకొచ్చారు? ఒకసారి మస్తాన్ గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మస్తాన్ గారు మొత్తం చూశారు కదా, కొత్తగా జంతు కళేబరాలు లేవు, పంది కొవ్వు లేదు. ఇది మరి సిట్ విచారణలో కూడా కొందరు టీటీడీ అధికారులు, అంటే ఆ ప్రత్యేకంగా ఆ విభాగాన్ని పరీక్షించే అధికారులు అన్నిటికీ ఈవో బాధ్యులు కారు. ఈవో ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని అందజేస్తారు. సో వాళ్ళని కూడా క్వశ్చన్ చేసింది సిట్. చేసినప్పుడు ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి. అలాగే ఎన్డీడీబీ గోపి అంటే గోడ మీద పిల్లివాటం ప్రదర్శించింది, స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతోంది. అండ్ అలాగే ఇన్ఫీరియర్ క్వాలిటీ వస్తువులు వాడారని మాత్రం చెప్పింది. బట్ పంది కొవ్వు, జంతు కళేబరాలు వాడేంత దుర్మార్గానికి అప్పుడు వాళ్ళు ఒడుగెట్టలేదనే భావనలో, నేరుగా చెప్పలా అనే భావనలో ఆ రిపోర్ట్లో అంశాలు ఉన్నాయి. మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి అందరికి, 99 ప్రేక్షకులకి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి. ఇప్పుడు మన ప్యానలిస్టులు ఏదైతే చెప్పారో దానిలో విషయం ఏంటంటే, కల్తీ తిరుమల లడ్డులో కల్తీ జరిగిందా లేదా అనేది అసలు నిర్ధారణ కాకముందే రాజకీయ పార్టీలన్నీ ఒక నిర్ధారణకు వచ్చేసాయి. దానిలో జంతువుల ఫ్యాట్ కలిసిందని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించిన పరిస్థితి. రిపోర్ట్ అండి, ఆయన నేరుగా చెప్పాల, మనం నేరుగా వారిని ఈవో గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు ఆయన. ఈవో గారు ఇచ్చి అయితే ఆ రిపోర్ట్ లో ఏంటంటే ఫస్ట్ లోనే ఒక వివాదం, అప్పుడు శ్యామలరావు గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఏంటంటే అది యానిమల్ ఫ్యాట్, వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాటా వెజిటబుల్ ఫ్యాటా అనే దగ్గరికి వచ్చినప్పుడు
ఫస్ట్ ప్రెస్ మీట్ లేకపోతే లీక్ అప్పుడు ప్రెస్ కి మీడియాకి సంబంధించి చెప్పాడు. ఫస్ట్ లో అయితే అది వెజిటబుల్ ఫ్యాట్ గా కొంత చెప్పిన పరిస్థితుంది. ఆ తర్వాత ఆ రిపోర్టు ఇన్డెప్త్ చూసిన తర్వాత యానిమల్ ఫ్యాట్ కి సంబంధించి కూడా కొన్ని అవశేషాలు అక్కడ కనిపించినట్లుగా ఉన్నాయి. ఇదే నిజం కూడా కాకపోవచ్చు, ఎందుకంటే మా పరీక్షలు నాణ్యత శాతాన్ని చూసినట్లయితే వేరే అవి కూడా అయ్యుండొచ్చు అనే ఒక మీరు చెప్పిన గోడ మీద పిల్లివాడడం కామెంట్స్ నే కింద అది మెన్షన్ చేసింది ఎంతవరకు ఉందనేది. సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇంటర్ఫైర్ అయ్యి 5గురితో ఒక 2 సిబిఐ మన స్టేట్ కి సంబంధించిన సిఐడికి సంబంధించిన 2 ఆఫీసర్స్ ఒక ఫుడ్ ఎక్స్పర్ట్ తో వేశారు. వాళ్ళు కూడా దాదాపు ఒక 1 నెల రోజుల తర్వాత దాన్ని టేకప్ చేశారు. ఇప్పటికే వాళ్ళ కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఆ ఏఆర్ డైరీని సందర్శించారు. ఎవరైతే ప్రొక్యూర్మెంట్ జిఎం మురళీకృష్ణ ఉన్నారో, అంటే అసలు తిరుమలలో నెయ్యికి సంబంధించి ప్రొక్యూర్ చేస్తారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఏంటి, ఆ ఫిర్యాదు మీద ఏఆర్ డైరీ నుంచి ఎప్పుడెప్పుడు వచ్చింది అనేది నెయ్యి రికార్డ్స్ అన్ని, అంటే వాళ్ళు ప్రాథమికంగా చూసిందంటే రికార్డ్స్, ఎన్డీడీబీ రిపోర్టు, దాని మీద ఏమైతే మనకి ఫ్లేర్ అప్ అయినాయో మీడియాలో ప్రకారం ఏంటంటే మీ వాయిస్ ఏదో డిస్టర్బెన్స్ ఉందండి, ఒక మాట చెక్ చేసుకోండి. మళ్ళీ కూడా ఒక ప్రాథమిక నివేదిక 2 రోజుల క్రితం అందజేసినట్టు. హలో, మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఆ నివేదికలో నిజాలు తేల్చాల్సింది ఎవరు? విచారణ సంస్థలైన. రెండోది ఏంటంటే, ఇప్పుడు మరి జవహర్ రెడ్డి గారిని పిలవాలి, ఎందుకంటే ఆయన కూడా డిజిగ్నేటెడ్ ఈఓ. ఆయన పక్కన పెట్టి ఆయన తల మీద ఎక్కి డ్యాన్స్ చేసింది ధర్మారెడ్డి. ఆయన్ని కూడా అటు సెక్రటరీకి పంపించేసి మొత్తం ఆయన తరఫున ఈయనే వ్యవహారం నడిపాడు. సో ధర్మారెడ్డి గారు ఏమన్నా అధర్మానికి పాల్పడితే అందులో పాపంలో భాగం ఈయనకు కూడా అంటుకుంటుంది. మరి ఈయన కూడా పిలిచి విచారిస్తారా? సరే, మంచి ప్రశ్న వేశారు. ఈఓ గారు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, బాబు గారు మాట్లాడిన మాటలు కావచ్చు. విజయసాయి రెడ్డి గారు తెలంగాణ డైరీ ప్రొడక్ట్స్ ప్రొఫెసర్, సురేంద్ర గారు డైరీ ఎక్స్పర్ట్, స్వర్ణలత గారు తెలంగాణ డైరీ ఎక్స్పర్ట్. ఈ ముగ్గురితో ముందు కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన తర్వాత వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. దాంట్లో ఏవి యానిమల్ ఫ్యాటా, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ గింజలా, సోయాబీన్స్ ఆయిలా, అనేక అంశాల పైన వాళ్ళు ఒక తనిఖీ వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అండి. వాళ్ళు చెప్పారు ఇట్లా జరిగిందని. దాని ప్రాథమిక ఆధారంగా తీసుకున్నారు. ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లా ఉంటారు. జవహర్ రెడ్డి గారు అప్పుడు సిఎస్ గారు కాబట్టి. దీన్ని నెలకి నాకు తెలిసి 80 రకాల వస్తువులు, 5,470 టన్నులు నెయ్యి, 7,300 టన్నులు చక్కెర, 18,250 టన్నుల బియ్యం, జీడిపప్పు, 11,000 టన్నులు, ఇట్లా ఎన్నో రకాల వస్తువులు, ఎదురు ద్రాక్ష ఒక 5,000 టన్నులు కొంటారు. ఈ పర్చేసింగ్ కమిటీలో ఉన్న టీటీడీ అప్పటి బోర్డు మెంబర్లు నెయ్యి ఎక్కడి నుంచి కొంటున్నారు? వైష్ణవి నుంచి కొంటున్నారా? ఏఆర్డీ నుంచి కొంటున్నారా? గుజరాత్ అమూల్ నుంచి కొంటున్నారా? కనీస పరిజ్ఞానం లేకుండా సంతకాలు పెట్టారా? పెట్టినప్పుడు తిరుపతిలో ఇన్ని డైరీలు ఉన్నాయి కదా, వీళ్ళ కాదని, అలాగే కర్ణాటకలో ఏదో కంటిన్యూ చేస్తున్నాయో డైరీ, అక్కడ ఉండే పాలక మండలి నుంచి వస్తున్న కర్ణాటక డైరీ తక్కువ డబ్బు, అంటే నువ్వు 475 రూపాయలకు రావాల్సిన నెయ్యి 320 రూపాయలకి ఎలా తీసుకుంటున్నామని అని చెప్పి ఎక్స్పర్ట్ లో ఉన్న సభ్యులు ఆలోచించలేదా? మీరు అన్నట్టే ఇప్పుడు నాణ్యమైన నెయ్యి దొరకాలంటే 500 రూపాయలు ప్లస్ పెడితే తప్ప ఆ గోవు నెయ్యి ఒరిజినల్ నెయ్యి దొరకట్లా. 310కి 300కి ఇస్తారు విత్ ట్రాన్స్పోర్ట్. ఎందుకు అనుమానం కలగదు? రెండో విషయం, మీరు అప్పుడు ప్రసాదాలు చిన్న వ్యక్తుల గారికి, ఇప్పుడు ప్రసాదాల వ్యక్తుల గారికి ఖచ్చితంగా తేడా తెలిసిపోతుంది. ఇది మినిమం పరిజ్ఞానం, సైంటిస్టులు అక్కర్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో దేవుడి ప్రసాదంలో కల్తీ చేయడానికి, దారుణానికి డబ్బుల కోసం, కాదుల కోసం చేసిన ప్రయత్నం అనేది నిర్దాక్షిణంగా కనపడతా ఉంది. దీన్ని దాపెట్టడానికి 80 మంది బేరాలు పలికారు. మీరు అన్నట్టు శపథాలు చేస్తాం, కర్పూరం ఆపుతాం, ఇవన్నీ నాటకాలు. ఖచ్చితంగా కల్తీ జరిగింది. రేపు రిపోర్ట్ లో చెప్తారు. అది అనిమల్ ప్లాట్ ఆయిల్, ఇంకోటి సోయాబీన్స్ ఆయిల్, లేదా నీకు సన్ఫ్లవర్ ఆయిల్ తేలని కల్తీ జరిగింది కదా. ఏ కల్తీ జరిగింది కదా, దాని రిపోర్ట్ ఇచ్చిన 3 సైంటిస్టుల పేరు కూడా చెప్పాను నేను. తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఉండే విషయం సోదరి గారు, ఏ కల్తీ జరిగిందని కాదు, మీరు పందుకోవు జంతు కళాపురాలు జరిగినాయి కదా, మీరు చాలా గట్టిగా మాట్లాడారు. మీరు ఏ కల్తీ జరిగిందని అంటారంటే నాకు అర్థం కావట్లేదు. దేవుడి యొక్క ప్రసాదాల్లో
కల్తీ కారకులైన వాళ్ళు గుమ్మడికాయతో కంటే భుజాన్ని నడుపుకుంటారు. మీరు నేను చెప్పట్లేదు కదా, రేపు తేలని సిట్ రాని బయట రాని ఎవరైనా కారకులు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు ఎవరైతే మీరు 219 రూపాయలకి ఇచ్చినప్పుడు నాణ్యత, మీ 319 రూపాయలకి ఇచ్చినప్పుడు నాణ్యత లేదంటారా? లేదంటే మీ దగ్గరకు వస్తా. లక్ష్మణ గారు, చౌదరి గారిని మాట్లాడియండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరికన్నా వాళ్ళిద్దరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు తిరుపతి స్వామివారి పాదాల దగ్గరే ఉంటారు. మనందరికన్నా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఐ డూ అగ్రీ. ఆయన మాట్లాడు. నువ్వు నేను కలిసి మాట్లాడడం వల్ల క్లాస్ వస్తుంది అర్థం కాదు. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే అప్పుడు చైర్మన్ గా ఉన్నవాళ్ళు, ఈ మార్కెటింగ్ కమిటీలో ఉన్నవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ కూడా కమిటీలో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఇన్ని వేల టన్నులు నెయ్యి కొనేటప్పుడు తక్కువ రేటుకి నెయ్యి వస్తుందంటే కనీసం ఎవరికైనా డౌట్ వస్తుంది. సార్ మంచి ప్రస్తావన చేశారు. మనం మరి 270 రూపాయలు కట్టకున్నాం సార్. సార్ అర్థం కాలేదు సార్. మనం 270, మనం అంటే మన ప్రభుత్వం చేసినప్పుడు, మనం రాజ్యం చేసినప్పుడు 270 రూపాయలు కట్టకున్నాం కిలో. సార్ ఇప్పుడు అది కర్ణాటక డైరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సేవ అంటే దేవుడి సేవ పేరుతో తక్కువ రేటుకి మేము ఇస్తాము, లాభాలు ఆశించడం లేదు, గత 50 ఏళ్ళకి వాళ్ళే సప్లై చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారని వాళ్ళు చాలా మంది పారదర్శకంగా లాభాలు పక్కన పెట్టి సప్లై చేస్తారు. ఇది వాళ్ళు చెప్పిన మాట. రెండు, మీకు ఇంకో ఇంతవరకు డిస్కస్ చేసిన అంశం ప్రధానంగా టీటీడీకి సొంతంగా ల్యాబ్ లేదు. ఆ ల్యాబ్ పెట్టాలంటే 89 లక్షలు ఖర్చు అవుతుందని ఈవో గారు చెప్పారు. సో ల్యాబ్ లేకపోవడం, ఎక్స్పర్ట్ లేకపోవడం కూడా పెద్ద డ్రాబ్యాక్. ఇప్పుడు ఎన్డీటీపీ రిపోర్ట్ బేసిస్ మారడం కోసం మనకేంటంటే, అక్కడ రిపోర్టు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇక్కడ కొంత టాలీ అవుతాం. ఇవన్నీ కాకపోయినా సాధారణ భక్తులు మాట్లాడేదంటే గతం కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉందా నష్టంగా ఉంటూ సామాన్య భక్తులు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. కాబట్టి ఈవో గారు చెప్పిన మాట కానీ, ఇంకోటి చెప్పిన మాట కానీ, వాళ్ళు సొంతంగా చెప్పిన మాట కదా, ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఆఫ్ కమిటీ కూర్చొని డిస్కస్ చేసిన మాటలు. కాబట్టి ఖచ్చితంగా దేవుడి కైంకర్యాల్లో, ప్రసాదాల్లో, అన్నప్రసాదాలు అన్యాయం జరిగింది మాత్రం నిజం. ఎంతవరకు జరిగింది, ఎంత శాతం విషయం మాత్రం ఖచ్చితంగా రేపు సిట్టు బయటపడుతుంది. దోషులు ఇప్పటికే మీరు అన్నట్టు, మీరు పెడుతున్నట్టు పరారులో ఉన్నారు, కొంతమంది పారిపోయి ఉన్నారు, కొంతమంది తప్పించుకుంటున్నారు, కొంతమంది అడ్వాన్స్ హైకోర్టు, సుప్రీంకోర్టు బెయిల్ తెచ్చుకోవడానికి ఏర్పాట్లో ఉన్నారు. మరి ఎంతవరకు సాధ్యమవుతుంది కానీ అది వేరే విషయం. అరెస్ట్ వేరే విషయం. విచారణకైతే రావాలి కదా. మీరు జవహర్ రెడ్డి గారిని పిలిచారా? అదే మీ సిట్టు ధర్మారెడ్డి గారిని పిలిచారా? భూన కరుణాకర్ రెడ్డి గారిని పిలిచారా? వైవి సుబ్బారెడ్డి గారిని పిలిచారా? ఎందుకంటే వీళ్ళ నలుగురు చుట్టే ఫోకస్ నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళని పిలిచారా లేదా? అండ్ అన్నింటికి మించి మీకు ఒక సిఎఫ్ఓ ఉన్నారు, ఒక ఆయన బాలాజీ గారు. ఈ లెక్కలు, ఆడిట్లు, ఈ వ్యవహారాలు తేడాలన్నీ ఆయనకి తెలుసు. వెంకటేశ్వర స్వామికి అంత తెలుసు, ఆయనకు కూడా అంతే తెలుసు. మరి బాలాజీ గారిని పిలిపించి మాట్లాడారా? పిలిపించి విచారణ జరిపారా? ఎఫ్ఎన్సిఓ అని ఫైనాన్స్ అడ్వైజరీ కమిటీ అయితే ఎఫ్ఎన్సిఓ గారు విచారించారు. సిట్ రిపోర్ట్ ఇచ్చినాక మిగతా రిపోర్ట్ ఇవ్వని నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నోటీస్ ఇస్తారు. అదే అందుకోసం వెయిటింగ్ చేస్తారు. రైట్. ఒకసారి మహేష్ గారి దగ్గర. మహేష్ గారు, మొత్తానికి ఏంటంటే 2 రోజుల క్రితం రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ గారు ఏదో ఒక సాకు ఉండాలి కాబట్టి అల్లు అర్జున్ గారిని పరామర్శించే క్రమంలో ఆ కాంపౌండ్లో దూరేశారు. సో మీకు దగ్గర అవ్వటం కోసం. సో అనుకోకుండా అక్కడికి గంటా శ్రీనివాసరావు గారు వచ్చారా, లేకపోతే ఇద్దరు కలిసి వచ్చారా, దాని మీద క్లారిటీ లేదు. కానీ మొత్తానికి ఏంటంటే పాత మిత్రులు, కొత్త శత్రువులైన వాళ్ళిద్దరూ ఒకే చోట కనపడ్డారు. అల్లు అరవింద్ గారిని పరామర్శించారు, అర్జున్తో మాట్లాడారు. ఏమైనా లాబింగ్ చేసుకుంటారా ఆయన జనసేనలో రావడానికి? టీడీపీ వాళ్ళైతే చాలా బ్లేటెంట్గా చెప్పేస్తున్నారు, మేము ఆయన్ని విల్ నాట్ ఎలో హిమ్ అని. మీరే ఇంకా దయతలిచి క్షమాభిక్ష ప్రసాదించి పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందా అవంతి శ్రీనివాస్ గారు? సార్, బిఫోర్ దానికి ఆన్సర్ చెప్పే ముందు సార్, మీరు ఈ డిబేట్ స్టార్టింగ్ లోనే ఎన్డీడీబీ మీద ఒక మాట అన్నారు, గోడ మీద పిల్లి అన్నారు. సో అంటే గోడ మీద పిల్లి అన్నప్పుడు నేనల్లా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి అలాంటి నిర్ధారణకు రావాల్సి వస్తుంది. అదే సార్, మీరు ఎందుకు అలా అనాల్సి వచ్చిందంటే కూడా, మీరు ఏదైతే నాకు ఒక డేటా పంపించారో దాని డేట్ చూస్తే ఎవరైతే దాన్ని ప్రచురించారో ఆగస్టు 13వ తేదీ 2024 అది పంపించినట్టు మనకుంది. బట్ నిజానికి మీరు ఏదైతే పంపించారో తెలుగు పేపర్స్ లో కవర్ చేసిందో, బట్ బిఫోర్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ గా అంతకంటే ముందు జూలై 23వ తేదీ 2024లోనే మీరు చెప్పిన డేటానే వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. స్టార్టింగ్ లో వీళ్ళ యొక్క ఫేజ్ ఇలా ఉంది. రెండోది 29/2024 వచ్చేసరికి, సెప్టెంబర్ 20 వచ్చేసరికి టోటల్ గా మీరు చెప్పిన ఎన్డీటీవీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ టోటల్ రిపోర్ట్ దీంట్లో అడల్టరేషన్ జరిగింది, దీంట్లో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి వాళ్ళు అదే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేబీ బేస్డ్ ఆన్ ఈ 2 రిపోర్ట్స్ బేస్డ్ చేసుకోవడం వల్లే మీకు అది గోడ మీద పిల్లని చెప్పినట్టు నేను అనుకుంటున్నాను. 100% అది కూడా. ఆ తర్వాత ఫామ్ అయితే 4వ తేదీ అక్టోబర్ ఉంది. సో మనం చూసినట్టయితే ఆ డేట్స్ లో తెలిసిపోతుంది బిఫోర్ ఏం చెప్పారు, తర్వాత ఏం చెప్పారని.
ఇందాక ఎందుకు గుజరాత్కే పోవాలి, ఇంకెడలో పెట్టుండొచ్చు కదా, ఇంకెక్కడ ఏది లేదా అని చెప్పి ఏదో జనరల్ గా మాట్లాడుతూ అంటారు. బట్ ఎన్డీటీవీ ఏదైతే ఉందో దాని ఒక హెడ్ క్వార్టర్స్ ఉండేది గుజరాతే కాబట్టి ఖచ్చితంగా గుజరాత్కే వెళ్ళాలి. మరి ఆ యొక్క డేటా ఒకవేళ ఎన్డీటీవీ మీద మీకు నమ్మకం లేదనుకోండి, మరి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అరెంట్రేషన్ లేదని దాన్ని కూడా నమ్మకూడదు. లేదు దాని మీద నమ్మకం ఉంది అని చెప్పినారు అనుకోండి, 20 సెప్టెంబర్ 24 వచ్చిన తర్వాత రిపోర్ట్ మనం నమ్ముకోవాలి. కాబట్టి ఆ విధంగా చెప్తున్నాం సార్. దీనికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి సనాతన ధర్మం 2014 సబ్జెక్టు సిపిఎంతో పోయినాము, జనాలు ఒప్పుకున్నారు, ఓట్లు వేసారు, గెలిచినారు, ఆడికి సబ్జెక్ట్ ఓవర్ సార్. అదే అరిగిపోయిన రికార్డు మళ్ళా తీసుకొచ్చి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. ఇంకోటి రెండోది ఏంటంటే అవంతి శ్రీనివాస్ గారి విషయం ఏదో చెప్పారో సార్, ఒకటి సార్ జనసేన పార్టీ కూడా రాజకీయ పార్టీని ఎవరినన్నా తీసుకొని వాళ్ళని పార్టీ డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అలాంటి వాళ్ళని మాత్రం తీసుకునే పరిస్థితిలో పార్టీ లేదు. వాళ్ళు తీసుకున్న తర్వాత పార్టీ డిపెండ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క స్ట్రాటజీనో, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీనో, వాళ్ళ యొక్క నిజాయితీనో మేము వెనకేసుకు రావాలనుకున్నప్పుడు ఆ రిస్క్ పార్టీ తీసుకోదు. కాబట్టి అలాంటి వాళ్ళు పార్టీ తీసుకోదు. రెండోది అవంతి శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాసరావు గారు, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉంటాయో అందరికీ తెలుసు. మోర్ వాళ్ళిద్దరు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, అల్లు అరవింద్ గారికి అత్యంత సన్నిహితులు. కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వచ్చారు తప్పితే అవంతి శ్రీనివాస్ గారికి తెలుగుదేశం డోర్ క్లోజ్ చేసింది కాబట్టి జనసేన డోర్ ఓపెన్ చేయడము అలాంటివి ఏమీ లేదు సార్. ఎందుకంటే అవంతి శ్రీనివాస్ గారిని తీసుకుంటారా తీసుకోరా కదా, అవంతి శ్రీనివాస్ గారు జనసేనకు వచ్చే పరిస్థితి లేదు. నాకు తెలిసి మోరోవర్ ఆయన బీజేపీ సైడ్ చూస్తున్నట్టు మాకున్నటువంటి సమాచారం, మా పక్కన రావాలని కూడా మేము కోరుకోవట్లేదు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారికి ఆల్రెడీ జనసేనకి కొంచెం టర్మ్స్ బానే ఉంది, మళ్ళా తీసుకొచ్చి లేనిపోతే తనకా నొప్పులు పెట్టుకుంటారని అనుకోవట్లేదు. ఆ సాహసం పార్టీ అయితే చేయదు. ఎందుకు పెట్టుకోవాలా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోగలేంది, మీకు అవంతి భారం అయిపోయాడా సార్? ఇప్పుడు ఆ విధంగా తీసుకున్నట్టు నేను స్ట్రైట్ గా మీరు మొహమాట పడతారు కానీ ఒక విషయం చెప్తా, మీకు ఒక విషయం చెప్తా మహేష్ గారు. బోల్డన్ని భూ కబ్జా ఆరోపణలు, 200 గజాలు 300 గజాలు కూడా వదలకుండా వాళ్ళని వేధించినందుకు ఒంగోలు నుంచి పారిపోయిన ఎన్నో కుటుంబాలు ఇవాళ హైదరాబాదు పక్కన కర్ణాటక అట్ట వెళ్ళి తలదాచుకున్నాయి. వాళ్ళందరికీ ప్రాణభయం ఉంది. మీ ప్రభుత్వం మీరు హామీ ఇచ్చారు కదా, మీకు జనవాణిని కొద్ది పెడుతుంటారు కదా మీరు, దాంట్లో అర్జీలు కూడా వచ్చినాయి ఇట్లా బాలినేని గారి మీద. మీ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు అయితే ఐ టు ఐ కాంటాక్ట్ కూడా లేదు ఆయనతోటి. ఆయన నేరుగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దుర్మాడేస్తున్నాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని. మీరు ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని మీరు తీసుకొని గంగలో స్నానం చేయించేసి పునీతులను చేస్తున్నారా? బాధితుల సంగతి ఏం చేస్తున్నారు సార్ మీరు? సార్ అంటే ఏంటి సార్, అంటే ఇప్పుడు ఒక పార్టీ వద్దనుకుంటుంది. ఇప్పుడు అంతే సార్, ఆయన చేర్చుకున్న తర్వాత కూడా ఇంతవరకు కూడా బాలినేని శ్రీనివాస్ గారికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో లేకపోతే ఆయన ఎక్కడికి ఇన్వాల్వ్ చేస్తున్నారో అవన్నీ కూడా చూస్తున్నారు సార్. మేము కూడా ఒక రాజకీయ పార్టీనే సార్, మేము కూడా రాజకీయాలే చేస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటే ఆ విషయాన్ని కొంచెం దూరంగా పెడతాం. మేము అతిథులు ఏం కాదు, మేమంతా కూడా ప్రతిసారి జనసేన పార్టీ ఏదో రకంగా మిగతా పార్టీ వాళ్ళు ఎవరు చేసుకున్నా కానీ అది పర్ఫెక్టే. ఇదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ వైసీపీకి పోతే ఆ సూపరు, ఇదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంకొక పార్టీకి వెళ్తే సూపరు, బట్ జనసేనకి చేస్తే మాత్రం ఎవరన్నారు? అలా ఏమీ లేదు. మీరే ఆరోపణలు చేశారు ఆయన మీద, మీరే ఆరోపణలు చేశారు సార్. అలాంటివి సార్ మోడీ గారి మీద ఆరోపణ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఆ తర్వాత ఏమైందో మనం చూసాం. ప్రపంచంలో రాజకీయ పార్టీలే ఇలాంటి కామన్ సార్. అదేదో జనసేనకే ఇదేదో చెల్లుతుంది, మిగతా పార్టీలకంతా చెల్లదు అనే కాన్సెప్ట్ ఏం కాదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు కూడా రాజకీయ పార్టీ, మీరు రాజకీయాలు చేస్తున్నారు. రేపొద్దున వైసీపీలో బోల్డన్ అరాచకాలకి, అనైతికతకు, దుర్మార్గాలకి, పైశాచిక ధోరణులకి పాల్పడిన వాళ్ళందరూ వచ్చి క్షమాభిక్ష ప్రసాదించండి ప్రభో అని కన్ఫెషన్ బాక్స్ ఎక్కి అడిగితే ఇచ్చేస్తారా మీరు? సార్ నిజానికి జనసేన కానీ డోర్స్ ఓపెన్ చేస్తే వైసీపీలో ఉన్నటువంటి మెజారిటీ గ్రూప్ ఈ పక్కొచ్చి వాలిపోయే పరిస్థితి ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు టీడీపీకి పోలేదు కాబట్టి డెఫినెట్ ఈ పక్కొచ్చి వాలిపోతారు. కానీ ఆ పనులు ఇక్కడ ఏం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా దృష్టి పార్టీ డెవలప్ చేసుకోవడం కంటే కూడా ఈ ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్లాలా, ప్రజలకు సంక్షేమం ఎలా అందించాలా, దాని మీదే మా కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి అందుకే సార్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు 3 నెలల ముందు జాయిన్ చేసుకున్న తర్వాత ఆయన పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తున్నాం ఇక్కడ.
సో ఇమ్మీడియట్ గా తీసుకువచ్చి ఆయనకి ఒంగోలు పగ్గాలు చేతులు పెట్టేసి అంత కూడా ఏం జరగలేదు కదా. ఎందుకంటే కొంత టీడీపీ వాళ్ళతో కూడా అక్కడ డిఫరెన్స్ వస్తా ఉంది, దాన్ని హోల్డ్ చేశారు. ఆలనాని గారు మొన్న జాయిన్ అవుతారని చెప్పి టీడీపీ లోపల స్టేట్మెంట్ ఇచ్చారు. జస్ట్ ఇప్పుడే చదివినాను, వాసిరెడ్డి పద్మ గారు టీడీపీలో జాయిన్ అవుతున్నారంట. అంటే నేను టీడీపీ అని ఎందుకు పర్టికులర్ చెప్తున్నానంటే, ఆ టీడీపీలో ఎవరు జాయిన్ అయినా అది మామూలు అయిపోతుందండి. ఇప్పుడు జనసేనలో జాయిన్ అయితే మాత్రం వాళ్ళు కనుక జనానికి మహేష్ గారు మీ మీద ఒక నమ్మకం ఉందండి, మీ మీద స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తారని ఒక నమ్మకం ఉంది, అందుకని అడుగుతారండి. మీకు ఒకటే గుర్తు, పళ్ళున్న చెట్టు మీద రాళ్లు పడతాయి, పళ్ళున్న చెట్టు మీద రాళ్లు పడతాయి. మీరు నిజాయితీతో రాజకీయాలు చేస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. టీడీపీని ఎందుకు అడుగుతామండి, మీరు భలేవాళ్ళు. అంటే టీడీపీ నిజాయితీగా లేదని నేను ఎక్కడ అనలేదే, వాళ్ళు 40 ఏళ్ళకు ఉన్నారు, వాళ్ళు ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు వాళ్ళు, నేను ఆ మాట అనలేదే. మేము కూడా అలాంటి ఆటుపోట్లేదు ఎదుర్కొంటేనే మేము కూడా వాళ్ళంటి పార్టీ అవుతాం సార్ భవిష్యత్తులో. అందుకే మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో ఎందుకు ట్రావెల్ సరే, మీరు ప్రభుత్వము సంక్షేమం ఇన్ని మాటలు మాట్లాడారు. సంక్షేమం మాట దేవుడరక ముందర ఆ బాధితులను తిరిగి ఒంగోలు తెప్పించే ప్రయత్నం చేయండి, వాళ్ళకింత గూడు నీడ ఇచ్చే ప్రయత్నం చేయండి. పాపం వాళ్ళు దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు, దగ్గర 500-600 మంది. మీకు నేను చెప్పక్కర్లా, మీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి, మీకు జనవరిలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి. అదేమి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒక విషయంలో జరగలేదు. రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో వైసీపీ పరిపాలించిన మంత్రులు ఎక్కడో చోట స్టార్ట్ చేయాలిగా, ఇక్కడ స్టార్ట్ చేయండి, ఎక్కడో చోట స్టార్ట్ చేయాలిగా, చెప్పట్లేదు ఇక్కడ ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కదా. ఒకసారి లక్ష్మణరావు గారు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు, వాసుదేవన్ గారు లడ్డీలో కల్తీ జరగలేదని చెప్పుకోవడానికి కూడా నిస్సిగ్గుగా సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకంటే డిఫెన్స్ చేయలేకపోతా ఉన్నారు. రిపోర్ట్లు జరగలేదు, కల్తీ జరగలేదని వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ జోకర్ అయిపోతారో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జోకర్ అయిపోతారని పాపం ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. జరిగిందండి లేదా సౌదరి గారు మిరుపుల మహేష్ గారు వెళ్ళి అక్కడ కల్తీ జరిపించాలి, లేదంటే వీళ్ళిద్దరు సమక్షంలో జరిగి ఉండాలి. అంటే ఎంతలాగా డిఫెన్స్ చేయడానికి ఎంత కష్టపడుతూ ఉన్నారంటే నిజమే సార్. ఎందుకంటే ఒక్క నిమిషం సార్, ఈరోజు క్రిస్టల్ క్లియర్ గా వచ్చిన రిపోర్ట్లు బట్టి అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఎన్డీఏ కూటమి మొత్తం టోటల్ గా జోకర్ అయింది. వీళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చినటువంటి ప్రజలకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందేమని డిఫెండ్ చేసే పరిస్థితిలో మీరు ఈ రోజున మళ్ళా బలాలు పడుతూ ఉన్నారంటే అర్థమవుతోంది. ఇంకో విషయం అండి, మా సోదరులు మాట్లాడుతూ ఉన్నారు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మా పార్టీలో ఉంటే ఆ నాయకులు భూ కబ్జాదారులు, అవినీతి పరులు, కుట్రదారులు, ఆ పార్టీలో సన్నాసులు, వీళ్ళు అన్ని తిడతారు. అదే మా పార్టీ నుంచి బయటికి రాగానే సొతపూసలు అయిపోతారు. టీడీపీలో జనసేనలో జాయిన్ అవ్వగానే, బీజేపీలో జాయిన్ అవ్వగానే వాళ్ళందరూ కూడా సొతపూసలు అయిపోతారు. ఎలాగంటే వాసుదేవన్ గారు ఈ మాట మరి అనొచ్చు అనుకోవద్దో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఒకవేళ మత మార్పిడి, ఫలానా మత మార్పిడి నుంచి ఇప్పుడు బాప్టిస్ట్ అవ్వగానే ఏమంటారు, ఒక సంపూర్ణమైనటువంటి వాళ్ళు చేసిన పాపాలన్నీ పోయి పరిశుద్ధుడు అవుతాడు అనగానే క్రిస్టియన్స్ మతం తీసుకోగానే బాప్టిస్ట్ తీసుకుంటారు చూడండి. అలాగా మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఇంక సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మలో గెలుపున్న వీళ్ళందరూ కూడా ఆ రకంగా వీళ్ళు ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళకి అర్థం కాదు. అంటే మా పార్టీలో ఉంటే మాత్రం ఏ రకంగానే తిట్టచ్చు, మా పార్టీలో ఉన్న వాళ్ళందరినీ భూ కబ్జాదారులు వాళ్ళందరూ వీళ్ళు ఆలనొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వాళ్ళు జాయిన్ చేసుకున్నారు, మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారే, మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీలోనే ఉన్నారే. అంటే అప్పుడప్పుడు రాత్రి పరిశుద్ధాత్మలు పరిశుద్ధులు అయిపోయారా, నాకు అర్థం కావట్లా. టైం కూడా అయిపోయి వస్తుంది. మస్తానరావు గారు మాట్లాడతారు. మస్తానరావు గారు సరే, రాజకీయ పార్టీలో చేరటం అనేది ఇప్పుడు లక్ష్మణరావు గారు కానీ అవంతి శ్రీనివాసరావు గారు అంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి వస్తే వైసీపీలో చేర్చుకున్నారు అప్పటికప్పుడు. అది కూడా గమనించాలి. ఆయన సొంతపుస అయిపోయాడప్పుడు అంతకుముందు చేసినవన్నీ. సో యాక్చువల్గా మీరు అన్నట్టు సార్, జనసేనకు సంబంధించి వైసీపీ నాయకులు చేర్చుకునే సందర్భంలో ఈరోజు చూసినట్లయితే మనము బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు సామినేని ఉదయభాను గారు, అదేవిధంగా కిలారి రోసయ్య గారు జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకా మీరు అన్నట్లు అవంతి శ్రీనివాసరావు గారు లేకపోతే ఇంకా చాలా మంది ట్రై చేస్తున్నారు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, మా పార్టీలో ఇలాంటి వాళ్ళందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా చేర్చుకుంటున్నప్పటికీ ఆరోపణల నుంచి మేము ఎటువంటి సపోర్ట్ చేయము, వాటి కేసులు ఉంటే ఎదుర్కోవాల్సిందే అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రహించాల్సింది ఏంటంటే స్వచ్ఛమైన రాజకీయాలు, ఆదర్శవంతమైన రాజకీయాలు
అంటే భిన్నంగా వైసీపీ అవినీతి ఆరోపణలతో, అరాచకాలతో, దౌర్జన్యాలతో కూరుకుపోయింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. వీటి నేపథ్యంలో మేము ఒక స్వచ్ఛమైన రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భవిష్యత్తు పురోగతి వైపు తీసుకువెళ్లేలాగా, యువతను మేలుకొల్పేలాగా, ఆంధ్రప్రదేశ్ను ఒక నవ్య రీతిలో నిర్మించేలాగా ముందుకు వెళ్తామని ఒక స్లోగన్ ఇచ్చారు. కాబట్టి ఆయన మీద ఒక బాధ్యత ఉంటుంది. అంటే ఒక పార్టీని నిర్మించుకోవడంలో ఎవరైతే ఈ మంచి వ్యక్తులుగా ఉంటారో వాళ్ళలోని నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తారనే ఒక భావనలో ప్రజలు ఉన్నారు. అలాంటప్పుడు ఇట్లా ఆరోపణలు ఎదుర్కొంటే వారిని, అదేవిధంగా ఇప్పుడు అధికారం ఉంది కదా అని వీళ్ళ దగ్గర చేరే వాళ్ళని దగ్గరికి చేరనీయటంలో ప్రజల్లో ఒక చర్చ ప్రారంభమైంది. అంటే ఇట్లా వైసీపీకి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పొగుడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, లేదంటే పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారి వైఖరిలో గతంలో ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళే, ఈ నాయకత్వ లక్షణాలు లేవని పవన్ కళ్యాణ్ విమర్శించిన వాళ్ళే ఈ రోజు ఆయనలో నాయకత్వ లక్షణాలు చాలా బాగా ఉన్నాయి, ఆయనలో పరిపాలన చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్కి నిధులు ఢిల్లీ నుంచి తేవాలన్నా కానీ ఆయన శ్లాఘిస్తా ఉన్నారు. ఈ మార్పును కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే వైసీపీ ఎప్పుడైతే బలహీన పడిపోయిందో వాళ్ళందరూ కూడా జనసేన వైపు చూస్తున్న పరిస్థితి. ఆ జనసేనలో చేర్చుకునేటప్పుడు ఇట్లా ఆరోపణలు, విమర్శలు వస్తాయి ప్రజల నుంచి. మరి నిన్నటిదాకా అదే పేర్ని నాని గారిని, లేదా అదే అంబటి రాంబాబు గారిని, లేదా బొత్స సత్యనారాయణ గారిని, ఎవరైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని విమర్శించారు జనసేన, ఈ రోజు వీళ్ళందరినీ ఎందుకు చేర్చుకుంటుంది? ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా అని వీళ్ళందరూ చేరుతా ఉన్నారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలో మన అధికారం కోల్పోయిందని మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తున్నారు అనేది వార్తలు వస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇలా గోడ మీద పిల్లుగా ఉన్న నాయకుల్ని జనసేన లాంటి ఆదర్శవంతమైన పార్టీ ఎందుకు చేర్చుకుంటుంది అనేది ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందనేది నేనైతే భావిస్తాను. అయితే ఇందాక లడ్డూల గురించి చెప్పాను సార్. లడ్డూ గురించి సుప్రీంకోర్టుకి 2 రోజుల క్రితం ఇప్పుడు ప్రాథమిక నివేదిక అందజేసిన పరిస్థితి ఉంది. లక్ష్మణరావు గారు అన్నట్టు ఇంకా వాళ్ళు జోకర్లుగా మారారా అదంతా నేను వ్యాఖ్యానించను, కానీ అయితే పూర్తి స్థాయి నివేదిక అయితే అందాల్సిన ఉంది. అక్కడ కల్తీ ఏ విధంగా అయినా మొత్తానికి జంతువుల ఫ్యాట్ కలిసిందా లేదా అనేది తెలియదు, కానీ ఒక నాణ్యతారహితమైన నెయ్యిని లడ్లుల్లో వాడారనేది మాత్రం అక్కడ స్పష్టంగా ఎన్డీడీబీ నివేదిక చెప్పింది. దాన్ని మనం ఏమాత్రం వ్యతిరేకించలేము. అయితే ఎక్కడ వాడారు, ఎప్పుడు వాడారు, ఏ టైంలో వాడారు, ఆ లడ్డుల్లో వాడి అదంతా భక్తులు తినేశారా ఏంటి అనేది సుప్రీంకోర్టు ముందు ఆషామాషి ఏం కాదు. ఇప్పుడున్న సిట్టు చాలా జాగ్రత్తగా, మైన్యూట్ గా దర్యాప్తు చేసి ప్రజలకి స్పష్టమైన నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా జరిగి తీరుతుంది అనేది నేనైతే అనుకుంటా ఉన్నాను. రైట్, ఫైనల్గా చౌదరి గారు కంక్లూడ్ చేయండి. అంటే అవంతి గారికి మీరు డోర్స్ క్లోజ్ చేశారు, మీ నాయకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సో వాళ్ళకి వే అవుట్ ఏంటంటే ఐదర్ జనసేన ఆర్ బీజేపీ. ఆయనేమో జనసేన వైపే చూస్తున్నారు అనే దానికి ఇండికేషను. అలాగే ఇంకా చాలామంది విషయంలో మీకు అభ్యంతరాలు ఉన్నాయి. అంటే రేపు పొద్దున ఇవి కంటిన్యూ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా వచ్చి టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయా? సమస్య లేదు సార్. ఈరోజు రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పుల్లో రకరకాల పార్టీల ఓడిపోయిన తర్వాత వాళ్ళ అభిష్టం మేరకు, వ్యాపారం మేరకు, లేదంటే ఇంకో రకమైన లాభాపేక్ష కోసం వెళ్తుంటారు. తెలుగుదేశం పార్టీ ఈసారి లోకేష్ గారి నాయకత్వంలో కొత్త యువతకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అది మా తిరుపతి నుంచే స్టార్ట్ అయింది కూడా. అనేక అంశాలపైన పాత వాళ్ళు, లైబిలిటీస్, కొన్ని రకాల ఇబ్బందులు ఈ మధ్య కాలంలో చూసాం. ఇవన్నీ పక్కన పెట్టి యూత్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నూతనంగా లోకేష్ గారు కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా దాదాపు అలాంటి వాళ్ళకి ఇచ్చారు. భవిష్యత్తులో కూడా నాకు తెలిసి వయసు రీత్యా కొంతమందిని గౌరవించి పక్కన పెట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఫైనల్ గా ఒక ప్రశ్న, మనం రెడ్ బుక్ లో రాసుకున్న చాలా మంది నేరగాళ్ళలో కీలకమైన నేరగాళ్ళు ఇప్పుడు మన కోటరీలోకి వచ్చేసారు అని చెప్పి సమాచారం. ఎలా వచ్చేసారండి వాళ్ళు? సార్, ఇక్కడ రాజకీయాల్లో సాధ్యాసాధ్యాల గురించి నాకు కొంత అవగాహన ఏంటంటే, ఏదో రకంగా కేసులో, లేదంటే భయమో, లేదంటే జైలు, అనేక అంశాలపైన భయపడి ఎన్నో రకాల వ్యక్తులు పట్టుకుని వచ్చి కోటరీ నడుపుతున్నారు. దాన్ని కొంత గుర్తించిన లోకేష్ గారు కానీ బాబు గారిని దూరంగా పెట్టారు కొంతమందిని. అయినా సరే మీరు అన్నట్టు ఎలాగలాగా వచ్చి మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత వరకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ఈ క్వార్టర్లో చాలా మంది జాయిన్ అయిపోతున్నాం, మాకు తెలియకనే మేము కూడా మిత్రపోయాం ఒకరిద్దరు చూసి. సరే ప్రశ్నించావు, మాట్లాడావు బాబు గారు కానీ లోకేష్ గారిని, జస్ట్ కలిసారు మాత్రమే, వాళ్ళ సమాచారం తీసుకోలేదు, వాళ్ళు ఎవరిని కూడా కాపాడే ప్రయత్నం మనం చేయటం లేదు. ఖచ్చితంగా రెడ్ బుక్ లో రాజ్యాంగం ప్రకారం రెడ్ బుక్ లో పేర్ల ప్రకారమే శిక్షకి మేము అయితే అడ్డుపడడం అనేది క్లియర్ గా చెప్తున్నారు. దాంతో వాళ్ళు భయపడి కొంత వెనకడు కూడా వేస్తున్నారు, ఇంకా నిర్ణయం రాలే. కాబట్టి టోటల్ గా నేరగాళ్ళకి కానీ దౌడిదారులు గారికి కానీ అవకాశం తెలుగుదేశం మొత్తానికి ఏంటంటే చౌదరి గారు ఒప్పుకున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది రాష్ట్రంలో, అంతేనా చౌదరి గారు? అనుమానం లేదు, తప్పు